సమీర్ అనే శరణ్య విషయంలో నిందితురాలని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా క్లియర్గా అర్థమైంది. అందుకే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా సమీర మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆనంద భైరవ్ గారు, ఈ వీడియోస్లో ఉన్న అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి. మా అబ్బాయిని ప్రేమ పేరుతో మోసం చెయ్యాలి అని చూస్తే నేనే 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాను. ఓహో, అంటే ఇప్పుడు మీ కోడలు తనకు అడ్డుగా ఉందని, తనే ఈ పని చేసుంటుందని మీకు అనుమానంగా ఉంది, అవునా? అవును. ఈ వీడియోస్ మీరు చెప్పిన విషయం పరిశీలిస్తే మాకు అదే అనిపిస్తుంది. ఓకే అండి. ఈ అమ్మాయి పేరు సమీరా. వెంటనే ఈ అమ్మాయి గురించి ఆరా తీసి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తాం. అలాగే మీ అబ్బాయిని డ్యూటీలో భాగంగా అలా హ్యాండిల్ చేయాల్సి వచ్చిందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఓకే అండి. ఓకే మేడం. ఈ పాటికి సమీరా గురించి పోలీసులు వెతకడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. చూసావా అనన్య, నీకు తెలియక ఆ సమీరాను మంచిది అనుకున్నావు కానీ ఆ సీసీ ఫుటేజీ ప్రకారం ఆ పాపిష్టిది మన శరణ్యాని ఏదో చేసుంటుందని ఎప్పటికైనా అర్థమైందా? పూసుగుచ్చినట్టు బాగానే అర్థమై ఉంటుందిలే అక్క. ఓ మై గాడ్, ఇదిక్కడి ట్విస్ట్ రా బాబోయ్. నేనేదో చేద్దామని ప్లాన్ చేస్తే చివరికి అది నా పీక మీదకే వచ్చేలా ఉంది. ఇప్పుడు గాని సమీరా గాని అరెస్ట్ అయ్యింది అంటే నా బతుకు బర్స్ట్ అయిపోతుంది. ఈ టోటల్ కంటెంట్ లో సమీర కేవలం పాత్రధారి, నేనే మొత్తానికి సూత్రధారిణి అని విచారణలో బయటపడిపోతుంది. అసలు ఆ ఇన్స్పెక్టర్ గాడు సింగంలో సూర్య లెవెల్లో శరణ్య కేసుని మనసుకి తీసుకున్నాడు. ఇంకా ఈ లెక్కన నా బండారం బయటపడిపోవటం గ్యారంటీ. ఓ నాయనో, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం అర్థమై చావట్లేదే. అనన్య, ఏంటి? ఎక్కడున్నావు? ఇంటి దగ్గర. ఇమ్మీడియట్ గా బట్టలు సర్దుకొని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఇప్పుడేగా వచ్చింది. అబ్బో, నేను నిన్ను వెళ్ళిపోమంటుంది మరోసారి హనీమూన్కి కాదు, పోయి ఎక్కడైనా దాక్కో. నువ్వు రిసార్ట్కి వెళ్ళి చేసిందంతా సీసీటీవీ ఫుటేజ్ రూపంలో ఆనంద భైరవి చేతిలో ఉంది. దాన్నే సాక్ష్యంగా పెట్టి శరణ్య మిస్సింగ్ కేసులో A1 గా నిన్నే ఇరికించబోతుంది. ఆల్రెడీ ఆవిడ పోలీసులకి కంప్లైంట్ కూడా చేసింది సమీరా. ఈ పాటికి పోలీసులు నీ కొరకు బయలుదేరుంటారు. ఏంటనన్య నేను చెప్పేది? ఇప్పుడేంటి నా పరిస్థితి? చెప్పాను కదా, వెళ్ళి దాక్కుమని. నేను నీకు ఇప్పుడే కార్ పంపిస్తున్నాను. వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళు. ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి ఒక చోటికి వెళ్ళిపో. ఇక్కడ మాత్రం ఉండొద్దు, సరేనా? ఓకే ఓకే. ఇప్పుడే కార్ పంపిస్తున్నాను, రెడీగా ఉండు. సరే. డ్రైవర్ రామునా? డిక్కీ ఓపెన్ చేయండి.
డ్రైవర్ త్వరగా పోనీ, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్కి టైం అయిపోతుంది. ఓకే మేడం. తాళం వేసుందే. పాపం ఆనంద భైరవి పెద్దరాయుడు సినిమాలో పెద్ద మోహన్ బాబులా చిన్న గూడని కాపురాన్ని చకచకా చక్కదిద్దేద్దాం, జేమ్స్ బాండ్ హీరోలాగా టకటకా దాని వెనుకున్నది ఎవరో కనిపెట్టేద్దాం, ఈ విలన్ పని పట్టేద్దామని అంటూ పగటి కలలు కంటూ వెళ్ళినట్టుంది. కానీ ఇక్కడున్నది అనన్య. నీ దూకుడు దీపావళి రాకెట్ అయితే నా బ్రెయిన్ ఈస్టర్ రాకెట్ అత్తయ్య. మనతో ఆట అంత ఈజీ కాదు. ఆ సమీరాని మీ చేతికి చిక్కనిస్తానా, బయట పెట్టనిస్తానా? ఈ పాటికి ఫ్లైట్ ఎక్కి దేశం బార్డర్ కూడా క్రాస్ అయిపోయి ఉంటుంది. ఇంకా కేసు లేదు, నా ఫేసు లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి చిన్నమ్మగారు మీరు చేస్తుంది? తమరు ఈ పని చేయడం ఏంటమ్మా? ముందా చీపురు అక్కడ పడేసి లోపలికి రండి. రండమ్మా. ఇంకెప్పుడు మీరు అట్లాంటి పనులు చెయ్యొద్దమ్మా. అయ్యో, ఏమైంది బామ్మగారు? మనిల్లే కదా, ఇందులో తప్పేముంది? నీ మనసుకి ఇది తప్పో కాదో తెలియదు కాని మా మనసుకు మట్టుకు మీరు మా యువరాణి వారమ్మా. మీ చేతి ఇలాంటి పనులు చేయించడం చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా మాకు. మీరెవరు చెప్పండి? మా ఆనంద భైరవి అమ్మగారి ఇంటి కోడలమ్మా మీరు. మీరు మా ముందు వయసుకు చిన్నోరే గాని మీ ముందు మేము చాలా చిన్న మనుషులమమ్మా. అయ్యో, ఈ చిన్న పెద్ద తారతమ్యం ఏంటి బామ్మగారు? అయ్యో, ఇది మీరనుకుంటున్న తారతమ్యం కాదు తల్లి. ఆ పూజలందుకునే అమ్మోరి కుటుంబం ముందు చేతులెత్తి మొక్కేవాళ్లెంతో మేము అంతేనని చెప్తున్నాను తల్లి. ఎందుకు బామ్మగారు? మా అత్తగారంటే మీకు అంత గౌరవం? మాది గౌరవం కాదమ్మా, భక్తి. అమ్మగారు నిజంగానే మా ఇంటి దేవత. కావాలంటే చూడండి. ఊపిరున్నంత వరకు మాకు ఆ అమ్మ మీద ఉండేది ఒక్క భక్తి మాత్రమేనమ్మా. ఏంటి బామ్మగారు ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే మరీ ఇంతలా పూజిస్తారా? ఆ అమ్మ మనసు అంత గొప్పది తల్లి. రూపాయితో రూపాయి ముడివేసి ఆకలిని చంపుకుని మరీ తన కష్టంతో ఇవాళ కొండంత ఎదిగింది అంటే ఊరికే ఎదిగిందని కాదు కదా తల్లి. ఆ ఎదుగుదల ఎనకమాల మాలాంటి ఎందరో తల్లుల దీవెనలు ఆనందమ్మకి ఉన్నాయమ్మా. ₹100 తన కష్టంతో 10 రూపాయలైనా పేదోడి ఆకలి తీర్చేదానికి పక్కన పెట్టేది. అంత గొప్ప గుణం అమ్మా మీ అత్తయ్య గారిది. అంతేకాదు చిన్నమ్మగారు, ఆ అమ్మని నమ్ముకున్న ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు కష్టాల వంక గాని కన్నీళ్ల వంక గాని చూడనే లేదు. ఇయ్యాల నేను ఈ సొంత గుటిలో బతుకుతున్నాను అంటే ఇదంతా కూడా మీ అత్తమ్మ నాకిచ్చిన భిక్షమ్మా. ఒక్క మాట చెప్పేదా చిన్నమ్మగారు? ఆనందమ్మగారు ఏదైనా ప్రేమతో మనసుకు తీసుకున్నారు అంటే
ప్రాణం పెట్టైనా ఆ ప్రేమను ఎప్పటికీ బ్రతికించుకుంటారమ్మా. మేమంతా కూడా అట్టా ప్రేమతో బ్రతుకుతున్న వాళ్ళవేనమ్మా. నేను కూడా ఆ ప్రేమతోనే బ్రతుకుతున్నాను. అందుకే అత్తయ్య గారు నా కోసం ఇవాళ ఇంతలా పోరాడుతున్నారు. నా కాపురం నిలబెట్టడానికి ఎంతో కష్టాన్ని మీ గుండెల మాటన మోస్తూనే ఉన్నారు. ఈ దేవత రుణాన్ని నేనేమిచ్చి తీర్చుకోగలను? మీ కోడలిగా నాకు దక్కిన ఈ అదృష్టానికి ఏ దేవుడికి మొక్కు చెల్లించుకోగలను అత్తయ్య గారు? హలో హలో మేడం, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. చెప్పండి కానిస్టేబుల్ గారు. మేడం, సమీర ఇంటికి వచ్చాం మేడం. ఇంటికి తాళం వేసింది. నాకు తెలిసి పారిపోయి ఉంటుంది మేడం. పారిపోక అరెస్ట్ చేస్తారని చూస్తూ ఉంటుందా? ఎక్కడికి పారిపోదు. మీరు స్టేషన్కి వెళ్ళండి. మీరు స్టేషన్కి వచ్చే లోపే అది మీ స్టేషన్కి చేరుకుంటుంది. అలాగే మేడం. ఏంటి ఈవిడ ఓవర్ పర్ఫార్మెన్స్? పాపమది తుర్రుమని ఫ్లైట్ ఎక్కి పారిపోతుందని తెలియక ఇంకా దొరికిపోతుందని భ్రమపడిపోతుంది. నువ్వు సేఫ్ కదా సమీరా? నువ్వు సేఫే కదా సమీరా? సేఫ్గానే ఉన్నాను. ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నా. టెన్షన్ ఏం లేదు. నేను సేఫే ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాను. టెన్షన్ ఏమీ లేదా? అమ్మయ్యా, నాకెందుకే సమీరా టెన్షన్? ఇప్పుడు నువ్వు దొరక్క ఆనంద భైరవి కథ పడాలి టెన్షన్. డ్రైవర్, అసలు ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారేనా? షార్ట్ కట్ మేడం. త్వరగా వెళ్ళాలన్నారు కదా. ఓకే ఓకే, త్వరగా వెళ్ళండి. మేడం, ఎయిర్పోర్ట్ వచ్చింది. రోహిత్ గారు, మీరా? నేనే సమీరా, నేనే. ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోవాల్సిన దానివి పోలీస్ స్టేషన్కి వచ్చావేంటా అని షాక్ అవుతున్నావా? ఇదేమి షాక్ సమీరా? లోపల అదిరిపోయే మరిన్ని షాకులు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దిగు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. సార్, మా మరదలు శరణ్యని మాయ చేసిన మాయలేడి సమీరా సార్. దేశం వదిలి పారిపోతుంటే బాధ్యత గల పౌరుడిగా మీకు అప్పగిస్తున్నాను. ఇక మీ బాధ్యత మీరే నెరవేర్చండి. రోహిత్ గారు, నేను శరణ్యని మాయం చేయడం ఏంటండి? నాకే పాపం తెలియదండి. మీ పాపపుణ్యాల సంగతి యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా నేను తెలుస్తాను మేడం. నేను స్త్రీవాదిని.
మిమ్మల్ని చాలా గౌరవంగా ఇంట్రాగేషన్ చేస్తాం. ప్లీజ్ మేడం, వెల్కమ్. కానిస్టేబుల్ సార్ మ్మ్. సార్ సార్ రండమ్మా సార్ సార్ రండి వీళ్ళు కావాలని నన్ను ఇరికిస్తున్నారు సార్. పదండమ్మా నా మాట నమ్మండి సార్, పదండి ప్లీజ్ సార్. వెళ్ళండి మేడం. సార్ థ్యాంక్ యూ మిస్టర్ జెంట్ల్మెన్. పాపం ఆనంద భైరవి సమీరా దొరికిపోతుందని కలలు కంటూ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంది. అది ఫ్లైట్ ఎక్కి పారిపోయిందని అసలు విషయం తెలిస్తే పాపం ఏమైపోతుందో మరి. పిన్ని, రోహిత్, మా తింగరాయన వచ్చాడంటే సమీరా జంప్ జిలాని అని అప్డేట్ చెప్పడానికేమో. పిన్ని, సమీర ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కారులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేశాను. ఓరి దేవుడు, ఇదెక్కడి ట్విస్ట్? పిన్ని, అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. ఎక్కడా సమీరాకు అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లో డ్రాప్ చేశాను. కానీ నిజం బయట పెట్టే వరకు సమీరాకి 3rd డిగ్రీనే. ఏంటండి మీరు చేసిన పని? వాస్తవాలేంటో తెలుసుకోకుండా పాపం సమీరాని అలా ఎలా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారండి మీరు? అనన్య, నీ చెల్లిని మాయం చేసింది ఆ మాయలేడి సమీరనే కదా? అదే ఆ అనుమానంతోనే కదా ఆమెని పట్టి పోలీసులకి అప్పగించాడు రోహిత్. అయినా పోలీసులతో పాటు ఇప్పుడు అందరి అనుమానం ఆ సమీర మీదే కదా ఉంది. మరి నీకెందుకనన్యా సమీర మీద అంత సాఫ్ట్ కార్నర్? అవునమ్మా అనన్య, ఎందుకు ఆ అమ్మాయి మీద అంత జాలి చూపిస్తున్నావు? అయ్యో అదే గారు, ఇదేమీ జాలి కాదండి. పాపం మరిది గారిని ఇబ్బంది పెట్టినట్టే అనవసరంగా ఆ అమ్మాయిని కూడా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని కొంచెం బాధలాంటి ఫీలింగ్. నువ్వు మరీ సమీర గురించి బాధపడిపోకనన్యా. పోలీసులు నీ ఫీలింగ్స్ ని తప్పుగా అర్థం చేసుకుని నిన్ను కూడా పట్టి లోపలేయగలరు. అప్పుడు నీ చర్మం ఫీలింగు అదే అనన్యా, నువ్విలా క్రిమినల్స్ కి అనుమానితులకి సపోర్ట్ చేస్తే పోలీసులు నీ చెల్లి మాయం అవడానికి వెనక నీ హస్తం కూడా ఉందని అనుమానించరు? అవునమ్మా అనన్య, ఇది అసలే చాలా సెన్సిటివ్ విషయం. నువ్వు కాస్త నెమ్మదిగా ఉంటేనే నీకు ఈ ఇంటికి గౌరవంగా ఉంటుంది. అవునమ్మా, అయినా దర్శన్ విషయంలోనే నువ్వు అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్న దానివి. సమీరా గురించి మాత్రం బాధపడే పనే ఉందమ్మా. పోలీసులకు లభించిన ఎవిడెన్స్ ప్రకారం సమీరానే పక్కా అనుమానితురాలు అక్కడ. సో శరణ్య విషయం సమీర తప్పకుండా బయటపెడుతుంది. ఓరి నా మొగుడోయ్, దాన్ని గాని పోలీసులు ఇంట్రాగేట్ చేశారంటే ముందు సెల్లో వేసేది నన్నేరా బాబు. ఆ ముక్క నేను నీతో ఎలా చెప్పను? ఇప్పుడు నేనేం చేయాలి?
క్షమాపణ కోరుకుంటే నా బతుకు బజారున పడకుండా కాపాడుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు అంతకు మించిన దారి కూడా ఏది కనిపించడం లేదు. నా ప్రాణం పోయినా ఆనంద భైరవి ముందు తగ్గకూడదు అని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు దారి లేదని కాళ్ళు పట్టేసుకోవాలా? అది నా వల్ల కాదు. వెతుకుతా, దారి వెతుకుతా. ఎలాగైనా సమీరాన్ని బయటికి రప్పిస్తాను. అంతేకాని నేను మాత్రం ఈవిడ ముందు తగ్గకూడదు.